లోకేష్ గారు అప్పుడు 2015 ఇయర్లో మాకు ఎడ్యుకేషన్ కోసం మా కుటుంబ సమస్యలు ఉన్నాయని మా అమ్మ లేఖ రాశారు సార్ తెలుగుదేశం ప్రభుత్వానికి. మా నాన్న చిన్నప్పుడే చనిపోయినారు సార్. మాకు 2015లో మా అమ్మకి అందజేశారు సార్ 40,000 మనీని. చదువుకోవడానికి సపోర్ట్ చేశారు. ఆ ప్రభుత్వంలో హెల్ప్ తీసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే మేము నియామక పత్రాలు అందుకుంటున్నందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది సార్. గర్వంగా ఉంది చాలా. ఇబ్బంది అయింది, చదువు ఆగిపోకూడదని నేను ఎన్టీఆర్ భవన్ కు ఒక లేఖ అర్జీ పెట్టుకున్నా. ఆయన మాకు 2 నెలల కల్లా ఇంటికి కాల్ చేసి పిలిపించినారు ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్. నేను పోయి డబ్బులు 40,000 ఆర్థిక సాయం పొందిన. అప్పుడు మాకు చాలా హెల్ప్ అయింది ఇలా స్కూల్. ఈ రోజు మళ్ళా అదే టీడీపీ ప్రభుత్వంలో 10 years నుంచి ఇది నేను ఎగబెట్టుకున్నా సార్. కొందరైతే పడేస్తారు, నేను గుర్తు ఉండాలనే ఎత్తి పెట్టుకున్నా ఈ పేపర్. నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు గౌరవించాలని అనుకుంటున్నా సార్. అది మళ్ళీ సక్సెస్ అవుతుంది. సాయం గుర్తు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా ఇప్పుడున్న సొసైటీలో. అందులోనూ 15 మంది మర్చిపోకూడదు సార్ ఏ వ్యక్తిని. నాకు కలవాలని చాలా ఆశగా ఉంది. వచ్చిన ఇంత దూరం మంగళగిరికి చింతలదూటూరు 40,000 సాయం చేసినాడు. ఈ రోజే మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గర నేను అపాయింట్మెంట్ నాకు లెటర్ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒకసారి కల్పిస్తే నాకు సంతోషపడతా సార్. నేను ముఖ్యంగా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలపాలని వచ్చిన. మరి ఏమవుతుందో గుర్తు పెట్టుకొని ఆయన కలవాలని వచ్చిన సార్. మరి వాళ్ళు నన్ను కల్పిస్తే నేను ఇంకా చాలా సంతోషపడతా సార్. ఈ పేపర్ ఆయనకు చూపించాలని నా కోరిక.